హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెషర్ టెకీ. ఈరోజు మనం రియాక్ట్లో హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్ గురించి మాట్లాడుకుందాం. ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అనేవి మన కాంపోనెంట్స్ యొక్క లాజిక్ని రీయూజ్ చేయడానికి యూజ్ అయ్యే ఒక అడ్వాన్స్ ఫీచర్ అని చెప్పుకోవచ్చు. ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్ కూడా మనకి సింపుల్ జావాస్క్రిప్ట్ ఫంక్షన్స్ లానే ఇవి వేరొక కాంపోనెంట్స్ని ఆర్గ్యుమెంట్స్లో తీసుకుని ఒక కొత్త ఎన్హాన్స్డ్ కాంపోనెంట్ని రిటర్న్ చేస్తాయి అనమాట. సో ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్ గురించి మరింత డీటెయిల్గా ఒక చిన్న అప్లికేషన్ క్రియేట్ చేసి మనం తెలుసుకుందాం. ఇక్కడ నేను క్లిక్ కౌంటర్ అలాగే హోవర్ కౌంటర్ అని ఒక 2 ఫైల్స్ అయితే క్రియేట్ చేశాను, జావాస్క్రిప్ట్ ఫైల్స్. అందులో నేను ఫంక్షనల్ కాంపోనెంట్స్ అయితే క్రియేట్ చేశాను, క్లిక్ కౌంటర్ అలాగే హోవర్ కౌంటర్ అని. సో ఈ క్లిక్ కౌంటర్లో నేను ఒక బటన్ క్రియేట్ చేస్తాను. సో ఈ బటన్ ఎన్ని టైమ్స్ క్లిక్ చేశారో తెలియడానికి అనమాట. ఓకేనా. అలాగే ఈ హోవర్ కౌంటర్లో నేను ఒక H1 ట్యాగ్ తీసుకుంటాను. ఈ హెడ్డింగ్ని మనం ఎన్నిసార్లు హోవర్ చేసామో తెలుసుకోవడానికి. ఓకే, రైట్. మనం ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తాం, అప్పుడు మనకి ఈ బటన్ క్లిక్ చేసామన్న తెలియడానికి ఈ కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకేనా. ఫస్ట్ స్టార్టింగ్ ఎంత ఉంటుంది? 0. ఓకే. ఇప్పుడు మనం క్లిక్ చేసిన ప్రతిసారి మనకి 0 కాస్త 1 అవ్వాలి, 1 కాస్త 2, అలా ఇంక్రిమెంట్ అవుతూ వెళ్ళాలి. సేమ్ మనకి ఈ హోవర్కి కూడా అంతే. హోవర్ చేసిన ప్రతిసారి మనకి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. ఓకే. సో దానికోసం మనం ఏం చేస్తాం, మనం యూజ్ స్టేట్ హుక్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం కాన్స్ట్ కౌంట్ సెట్ కౌంట్ ఓకే యూజ్ స్టేట్ ఇనిషియల్ వాల్యూ 0 ఇస్తాం. ఓకేనా. సో ఈ 0 ప్లేస్లో మనం ఈ కౌంట్ని పాస్ చేద్దాం. ఓకే. ఎప్పుడైతే యూజర్ మనకి ఈ బటన్ క్లిక్ చేస్తాడో అప్పుడు మనకి ఆన్ క్లిక్ అనే ఈవెంట్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఈ ఆన్ క్లిక్ అనే ఈవెంట్లో మనం హ్యాండిల్ కౌంట్ అనే ఫంక్షన్ని పాస్ చేస్తున్నాం. సో ఈ హ్యాండిల్ కౌంట్ అన్న ఫంక్షన్ ఇక్కడ నేను డిక్లేర్ చేస్తున్నాను. హ్యాండిల్ కౌంట్. ఎప్పుడైతే ఈ బటన్ క్లిక్ చేస్తారో అప్పుడు మనకి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. సో సెట్ కౌంట్ మన ప్రీవియస్ కౌంట్ +1. ఓకే. సో సేవ్ చేద్దాం. ఎప్పుడైతే నేను ఈ బటన్ క్లిక్ చేస్తున్నాను అప్పుడు మనకి బటన్ యొక్క కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది కదా. సేమ్ అలానే మనం కూడా ఈ హోవర్కి కూడా చేద్దాం. ఓకే. సో కాన్స్ట్ కౌంట్ సెట్ కౌంట్ యూజ్ స్టేట్ నోట్. సో ఎప్పుడైతే మనకి H1ని హోవర్ చేస్తారో అంటే ఆన్ మౌస్ ఓవర్, అప్పుడు మనకి ఆన్ మౌస్ ఓవర్ అనే ఈవెంట్ అనేది ట్రిగర్ అవుతుంది. సో అప్పుడు మనకి ఏం జరగాలి, హ్యాండిల్ కౌంట్ అనే ఒక ఫంక్షన్ అనేది ట్రిగర్ అవ్వాలి. సో కాన్స్ట్ హ్యాండిల్ కౌంట్. సో ఈ ఫంక్షన్లో మనం కౌంట్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేస్తాం, కౌంట్ +1. ఓకే. సో చేద్దాం. ఎప్పుడైతే నేను హోవర్ చేస్తానో అప్పుడు మనకి ఈ కౌంట్ వాల్యూ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకేనా. ఇక్కడ మనం ఏం చేసాం, ఒక స్టేట్ క్రియేట్ చేసాం, అలాగే ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ స్టేట్ని అప్డేట్ చేస్తున్నాం. అలాగే క్లిక్ కౌంటర్లో కూడా మనం ఒక స్టేట్ని క్రియేట్ చేసాం, ఒక ఫంక్షన్ క్రియేట్ చేసి ఆ స్టేట్ని అప్డేట్ చేస్తాం. ఈ 2 కాంపోనెంట్స్లో మనకి లాజిక్ అనేది ఎలా ఉంది, సేమ్ ఉంది కదా. కానీ మనం ఏం చేస్తున్నాం, లాజిక్ని 2 టైమ్స్ రాస్తాం. ఇలా 3, 4, 5 అంటే ఇప్పుడు ఇంకా మనకి చాలా ఈవెంట్స్ ఉన్నాయి. ఆ ఈవెంట్ జరిగే ప్రతిసారి మనకి కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవ్వాలి. అంటే మనం సేమ్ లాజిక్ అనేది డిఫరెంట్ డిఫరెంట్ కాంపోనెంట్స్లో పర్ఫామ్ చేస్తే మనం ఏంటి, మన లాజిక్ అనేది డూప్లికేట్ అవుతుంది. అంటే మనం కోడ్ అనేది అనవసరంగా రాస్తున్నాం ప్రతి దానిలో. ఓకేనా. సో అప్పుడు మనం ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్ యూస్ చేసి కోడ్ రీయూజబిలిటీ అనేది ఇంక్రీజ్ చేస్తాం. అంటే మనం ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్లో ఒక్కదానిలోనే ఆ లాజిక్ రాసి ఆ లాజిక్ని మనం ప్రతి కాంపోనెంట్కి పాస్ చేస్తాం అన్నట్లు. ఓకే. సో ఎలా అంటే నేను హైర్ ఆర్డర్ అనే ఒక ఫైల్ క్రియేట్ చేశాను. ఓకే. ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్ అని కదా ఒక ఫంక్షన్ అనమాట. ఓకే. ఇందులో మనం వేరొక కాంపోనెంట్స్ని ఆర్గ్యుమెంట్స్లో పాస్ చేస్తాం. అవే మనకి ఈ ఒరిజినల్ కాంపోనెంట్స్.
అలాగే ఇందులో మనం ఒక కొత్త కాంపోనెంట్ని క్రియేట్ చేస్తాం. ఈ కాంపోనెంట్ అనేది ఏం రిటర్న్ చేస్తుందంటే మనం పాస్ చేసిన కాంపోనెంట్స్ ఉంటాయి కదా, అంటే ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్కి మనం కాంపోనెంట్స్ పాస్ చేస్తున్నాం కదా, ఆ కాంపోనెంట్స్ రిటర్న్ చేస్తాం అనమాట. ఓకే, కాంపోనెంట్. అలాగే ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్ అనేది ఏం రిటర్న్ చేస్తుంది, న్యూ కాంపోనెంట్ని రిటర్న్ చేస్తుంది. మనం దీనిలో క్రియేట్ చేసిన కాంపోనెంట్ ఏదైతే ఉందో దాన్ని రిటర్న్ చేస్తుంది. ఓకేనా. సో ఇక్కడ మనకి ఈ క్లిక్ కౌంటర్ అలాగే ఈ హోవర్ కౌంటర్ ఈ రెండిట్లో మనకి లాజిక్ అనేది సేమ్ ఉంది. ఏ లాజిక్, స్టేట్ని క్రియేట్ చేయడం, అలాగే మనం ఈ ఫంక్షన్ యూస్ చేసి స్టేట్ని అప్డేట్ చేయడం. ఈ లాజిక్ ఏదైతే ఉందో ఇది మనకి ఈ రెండు కాంపోనెంట్స్లో సేమ్ ఉంది. సో మనం ఈ రెండు కాంపోనెంట్స్ని మనం ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్కి ఆర్గ్యుమెంట్గా పాస్ చేసి ఈ లాజిక్ని మనం ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్ నుండి కాంపోనెంట్ అంటే మనం పాస్ కాంపోనెంట్స్కి పాస్ చేస్తాం అన్నట్టు. సో ఎలాగో చూద్దాం. మనం హైర్ ఆర్డర్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. ఓకే, ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్లో మనం ఈ క్లిక్ కౌంటర్ అన్న కాంపోనెంట్ని పాస్ చేస్తున్నాం ఆర్గ్యుమెంట్ కింద. ఓకే, అలాగే సెకండ్ కాంపోనెంట్లో కూడా మనం హైర్ ఆర్డర్ కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేసుకుందాం. అలాగే ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్కి మనం ఈ కాంపోనెంట్ని పాస్ చేద్దాం. ఈ రెండిట్లో సిమిలర్గా ఉన్న లాజిక్ ఏదైతే ఉందో దాన్ని తీసేద్దాం. తీసేసి ఏం చెప్పాను నేను, మనం ఈ న్యూ కాంపోనెంట్ ఉంది కదా, ఈ న్యూ కాంపోనెంట్లో మనం లాజిక్ క్రియేట్ చేసి ఆ లాజిక్ నుండి మన వాల్యూస్ అనేవి ప్రాప్స్ ద్వారా ఈ ఒరిజినల్ కాంపోనెంట్కి పాస్ చేస్తాం. ఓకే, సో ఎర్రర్ గురించి భయపడకండి, చెప్తాను ఎర్రర్ ఎందుకు వచ్చిందో చదువుదాం. ఎర్రర్ ఏంటి, హ్యాండిల్ కౌంట్ ఈస్ నాట్ డిఫైన్, కౌంట్ ఈస్ నాట్ డిఫైన్. ఇక్కడ మనం డిఫైన్ చేసాం కదా స్టేట్, ఇందాక ఆ స్టేట్ అనేది పోయింది కదా, హ్యాండిల్ కౌంట్ అన్న ఫంక్షన్ పోయింది, అలాగే మనం డిఫైన్ చేసిన కౌంట్ అన్న స్టేట్ పోయింది. సో అందుకే మనకి ఈ ఎర్రర్ అనేది వచ్చిందనమాట. ఓకే, సో ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, యూజ్ స్టేట్ని యూజ్ చేస్తున్నాం. సో మనం ఫస్ట్ యూజ్ స్టేట్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఓకే, ఈ ఒరిజినల్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఇక్కడ మనకి ఆర్గ్యుమెంట్గా పాస్ అయిన ఒరిజినల్ కాంపోనెంట్ అంటే ఏంటి, ఇది క్లిక్ కౌంటర్ అలాగే మనకి ఈ హోవర్ కౌంటర్. ఇక్కడ పాస్ చేస్తున్నాం కదా మనం హైర్ ఆర్డర్ కాంపోనెంట్కి ఈ హోవర్ కౌంటర్ని అలాగే ఈ క్లిక్ కౌంటర్ని పాస్ చేస్తున్నాం కదా, అవి ఎక్కడికి వస్తాయి మనకి ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్లో ఈ ఒరిజినల్ కాంపోనెంట్ కిందకి వస్తాయి. ఓకే, సో ఈ ఒరిజినల్ కాంపోనెంట్ ఎక్కడ ఉంది మనకి, ఈ న్యూ కాంపోనెంట్ ఈ ఒరిజినల్ కాంపోనెంట్ని రిటర్న్ చేస్తుంది. మనం ఈ న్యూ కాంపోనెంట్లో మనం ఈ రెండిటికి ఒకటే లాజిక్ కాబట్టి ఈ న్యూ కాంపోనెంట్లో కామన్ లాజిక్ రాసి ఈ లాజిక్ని మనం ఒరిజినల్ కాంపోనెంట్ అంటే మన ఈ క్లిక్ కాంపోనెంట్ అలాగే హోవర్ కాంపోనెంట్కి పాస్ చేస్తాం. ఈ హోవర్ కాంపోనెంట్లో ఇక్కడ మనకి హ్యాండిల్ కౌంట్ అనేది ఉందా లేదు, ఇక్కడ కౌంట్ అనేది ఉందా లేదు. సో ఈ రెండిటిని అంటే ఈ హ్యాండిల్ కౌంట్ అన్న ఫంక్షన్ని అలాగే ఈ కౌంట్ అన్న స్టేట్ని ఈ రెండు కాంపోనెంట్స్ మనం ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్ నుంచి పాస్ చేస్తాం. ఎలా పాస్ చేస్తాం, ప్రాప్స్ యూస్ చేసి పాస్ చేస్తాం. సో కౌంట్ ఈక్వల్స్ టు కౌంట్ అలాగే హ్యాండిల్ కౌంట్ ఈక్వల్స్ టు హ్యాండిల్ కౌంట్. ఓకేనా. సో మనం ఈ హైర్ ఆర్డర్ కాంపోనెంట్స్ నుంచి ఈ కౌంట్ వాల్యూ అలాగే ఈ హ్యాండిల్ కౌంట్ అన్న ఫంక్షన్ని మన ఈ ఒరిజినల్ కాంపోనెంట్ అంటే ఈ హోవర్ కాంపోనెంట్కి అలాగే ఈ క్లిక్ కౌంటర్ కాంపోనెంట్కి పాస్ చేస్తున్నాం ప్రాప్స్ ద్వారా. ఓకేనా. ఇలా ప్రాప్స్ అంటే ఇలా ప్రాపర్టీస్ ద్వారా మనం పాస్ చేసిన డేటాని యాక్సెస్ చేసుకోవాలంటే మనం ఏం చేస్తాం, ప్రాప్స్ అన్న కీవర్డ్ని యూజ్ చేస్తాం. సో ప్రాప్స్ డాట్ హ్యాండిల్ కౌంట్ అలాగే ప్రాప్స్ డాట్ కౌంట్. సేవ్ చేద్దాం. అలాగే హోవర్లో కూడా ప్రాప్స్ డాట్ హ్యాండిల్ కౌంట్ అలాగే ప్రాప్స్ డాట్ కౌంట్. ఇప్పుడు నేను బటన్ క్లిక్ చేస్తున్నాను, మనకి బటన్ యొక్క కౌంట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది. నేను హోవర్ చేయగానే హెడ్డింగ్ని హోవర్ యొక్క కౌంట్ అనేది ఇంక్రిమెంట్ అవుతుంది.
ఇక్కడ మనం ఎక్కడెక్కడన్నా రాసామా లాజిక్? ఈ రెండిట్లో రాయలేదు. ఈ క్లిక్ కౌంటర్లో రాయలేదు. అలాగే ఈ హోవర్ కౌంట్లో కూడా మనం ఎటువంటి లాజిక్ అయితే రాయలేదు. ఈ రెండిట్లో లాజిక్ అనేది సేమ్ ఉంది కాబట్టి మనం ఈ 2 కాంపోనెంట్స్‌ని మనం ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్‌కి ఆర్గ్యుమెంట్స్‌గా పాస్ చేసి ఈ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్ నుండి ఈ లాజిక్ నుండి మనకి ఈ కౌంట్ అలాగే ఈ హ్యాండిల్ కౌంట్ అన్న ఫంక్షన్స్‌ని ప్రాపర్టీస్ ద్వారా పాస్ చేస్తాం. దీనివల్ల మనకేమవుతుంది? కోడ్ రీయూజబిలిటీ అనేది పెరుగుతుంది. ఓకేనా? సో, మనం ఇందుకోసం హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ అనేవి యూజ్ చేస్తాం. హోప్ మీ అందరికీ హైయర్ ఆర్డర్ కాంపోనెంట్స్ గురించి అర్థమైందనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు హిట్ ద సబ్స్క్రైబ్ బటన్.